Hey guys, welcome back to the channel to the Blissful Women Talks. సో హియర్ నేను ఈరోజు అయితే నేను ఎలా క్లాస్లో టీచ్ అయితే చేస్తాననింది మీకైతే చెప్తానమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ ఫర్ యూ బికాస్ పిల్లలు మన మీద ఎంతో కాన్ఫిడెంట్ ఎలా క్రియేట్ చేసుకోగలుగుతారు, వాళ్ళు హ్యాపీగా మన లెసన్ ఎలా ఎలా నేర్చుకోగలుగుతారు అనింది నేనైతే ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. This video will be helpful for if you are a teacher or else if you are even a parent also, you can use this. So do watch the video till end. So let us go into the video. So ఫస్ట్ స్టెప్ ఈజ్ యూ ఆల్వేస్ మీరు ఎప్పుడు కూడా క్లాస్ని ఒక వార్మప్ గ్రీటింగ్తో అయితే మనమైతే వెళ్ళాలా. మీరైతే ఎప్పుడు కూడా స్మైల్తోనే వెళ్ళాలి. సో ఎప్పుడు మనమైతే స్మైల్తో అయితే వెళ్తామో పిల్లలు మనల్ని ఈజీగా అజమ్ చేసుకుంటారు, ఈజీగా యాక్సెప్ట్ చేసుకుంటారు. బికాస్ వీఆర్ నాట్ ఇన్ ద సీరియస్. సో సీరియస్గా ఉంటే పిల్లలైతే అసలు స్టార్టింగ్లోనే ఇఫ్ యూ స్టార్ట్అప్ విత్ ద క్లాస్ విత్ ద వెరీ సీరియస్ ఫేస్, పిల్లలైతే మిమ్మల్ని రైట్గా రిసీవ్ అయితే చేసుకోలేరు. సో గివ్ అ గుడ్ greeting to the children. సో ఇన్ దట్ స్టెప్ 2లో మీరైతే పిల్లలను లెసన్కి మీన్స్ లెసన్కి రిలేటెడ్ సింపుల్ క్వశ్చన్స్. సో స్టార్టింగ్లోనే మీరైతే టఫ్ క్వశ్చన్స్ అయితే పిల్లల్ని అడగకూడదు. సో యూ హ్యావ్ టు స్టార్ట్అప్ విత్ ద వెరీ స్మాల్ చిన్న క్వశ్చన్స్ విచ్ దే క్యాన్ బి ఏబుల్ టు ఆన్సర్. ఆ క్వశ్చన్కి లెసన్కి రిలేటెడ్గా మనమైతే అడగాల. అండ్ రిమెంబర్ దట్ ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే మనము లెసన్ ది మీనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ లెసన్ ది మీనింగ్ మనం అయితే చెప్పాలా. ఇన్ ద 8th స్టాండర్డ్ స్టేట్ సిలబస్లో ద బాయ్ హూ సోల్డ్ ద విజ్డమ్ అనింది ఒక లెసన్ అయితే ఉంది. సో దాంట్లో అయితే నేను క్లియర్గా ద బాయ్ హూ సోల్డ్ ప్రతి ఒక్క వర్డ్ది నేనైతే పిల్లలకు మీనింగ్ అయితే చెప్తాను. దట్ ఈస్ విజ్డమ్. ప్రతి ఒక్క వర్డ్ది మీరు ఎప్పుడైతే మీనింగ్ చెప్తారో పిల్లలు లెసన్ని ఈజీగా అజమ్ చేసుకుంటారు. సో ఇన్ ద థర్డ్ స్టెప్ మేక్ అ ఫన్ రిలేటెడ్ టు ద లెసన్. సో మిడిల్లో కూడా పిల్లలకి వాళ్ళకు మన ఎగ్జాంపుల్స్ తీసుకుంటామంటే విచ్ ఈస్ క్లోజ్లీ రిలేటెడ్ టు ద లైఫ్, వాళ్ళ దగ్గరలో లైఫ్ మన ఏరియా కన్సర్న్లో మనం పిల్లలకు ఎగ్జాంపుల్స్ని తీసుకొని చెప్తే పిల్లలు చాలా ఈజీగా అజమ్ అయితే చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ థర్డ్ స్టెప్లో లెర్నింగ్ అనేది వాళ్ళకు ఒక ఫన్ లాగా మనము నేర్పించాలా. ఎలా దాన్ని చేయగలుగుతాము? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు రిలేటెడ్ అయ్యే ఎగ్జాంపుల్స్ని మనం ఎప్పుడైతే తీసుకోగలుగుతామో దెన్ వాళ్ళకు ఈజీగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈజీగా అర్థం చేసుకొని వాళ్ళు దాని గురించి ఆలోచన చేసి ఆ లెసన్ అనేది ఈజీగా వాళ్ళు అండర్స్టాండ్ అయితే చేసుకుంటారు. సో ఇన్ ద ఫోర్త్ స్టెప్ వచ్చేసి ప్రతి ఒక్క చైల్డ్ని మనము కాన్సన్ట్రేషన్ అయితే పెట్టాలా. ప్రతి ఒక్క చైల్డ్ని మనము ఎంకరేజ్ చేయాలా. ఫస్ట్ బెంచ్లో కానీ, మిడిల్ బెంచ్ అయినా కానీ, లాస్ట్ బెంచ్ అయినా కానీ ప్రతి ఒక్కళ్ళు మన లెసన్ని అండర్స్టాండ్ చేసుకున్నారా లేదా అనేది మనమైతే క్రాస్ చెక్ అయితే కంపల్సరీగా చేసుకోవాలా. సో ఇన్ ద ఫోర్త్ స్టెప్ వచ్చేసి ప్రాక్టీస్ చేయించాలా పిల్లలకి. వాళ్ళని మీరు క్రాస్ చెక్ చేసుకోవాలా, వాళ్ళు రైట్గా దాన్ని అర్థం చేసుకున్నారా లేదా అనింది. మిస్టేక్స్ ఉంటే మనము ఫైన్ చేసుకొని వాళ్ళను రెక్టిఫికేషన్ అయితే మనము చేసుకోవాలా. అండ్ వాటి మీద మనము వాళ్ళకు వర్క్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో దట్ పిల్లలు ఎంత అర్థం చేసుకున్నారు అనింది మనకైతే అర్థం అవుతుంది అన్నమాట. సో ఇన్ ద సిక్స్త్ స్టెప్ వచ్చేసి మోటివేషన్ ఈజ్ వెరీ కంపల్సరీ ఇన్ అవర్ లెసన్. మనము ప్రతి ఒక్క పిల్లల్ని మోటివేషన్ చేయాలా. అండ్ సో ఇన్ ద ఎండింగ్ సెషన్లో లాస్ట్ స్టెప్లో వచ్చేసి మనము ఖచ్చితంగా ఒక మారల్తో అయితే మనమైతే కన్క్లూజ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు మన మాటల మీద చాలా కాన్సన్ట్రేషన్ చెప్తారు. కొన్ని లెసన్స్ మనకి ఎలా వస్తాయంటే కొన్ని మారల్స్ అయితే ఉండవన్నమాట. సో దాంట్లో కూడా మనమైతే క్రియేట్ చేసుకొని వచ్చిన ప్రతి ఒక్క దాంట్లో పిల్లలకి ఒక మారల్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఎప్పుడైతే వస్తామో పిల్లలకు మనం ఈజీగా చెప్పగలుగుతాము. ఎందుకంటే పిల్లలు సడన్గా మనం చెప్తే ఏది కూడా వినరు. బట్ మనం చెప్తే యాజ్ అ టీచర్గా మనము వాళ్ళకు లెసన్లో తీసుకొని చెప్పగలిగితే పిల్లలు చాలా ఈజీగా దాన్ని లైఫ్లో అడాప్ట్ చేసుకుంటారు. అండ్ దాంట్లో చాలా చేంజెస్ అయితే వస్తాయి.
సో దీస్ ఆర్ ద సింపుల్ టీచింగ్ స్టెప్స్ నేనైతే క్లాస్ రూమ్లో ఫాలో అయ్యేది. సో ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్, డూ యూజ్ ఇట్ అండ్ రిమెంబర్ దట్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక డిఫరెంట్ వేలో నేర్చుకుంటారు మన కాడ నుంచి. సో బీ క్రియేటివిటీ, డూ బీ ఎంకరేజ్మెంట్ అండ్ బీ విత్ ద పేషెన్స్. సో ఇట్ విల్ బీ బై దిస్ యూ విల్ బీ అ వెరీ సక్సెస్ఫుల్ టీచర్. ఈ వీడియో నచ్చితే యూజ్ ఇట్ అండ్ ఇఫ్ యూ లైక్ దిస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Have a blissful day.